హాయ్! నేను రమేష్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఒక ఎక్సెల్‌లో మల్టిపుల్ వాల్యూస్ కొన్ని రిపీటెడ్‌గా ఉన్నాయి. కొన్ని సింగిల్ టైమ్ ఉంది. సో, ఓకే. అలాంటి వాటి నుంచి మనము ఒక యూనిక్ వాల్యూస్ అనేది ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూద్దామండి. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ యాపిల్, మ్యాంగో, యాపిల్, బనానా ఉన్నాయి కదా! సో, ఇప్పుడు మనం ఎక్స్ట్రాక్ట్ చేయాల్సింది ఇప్పుడు యాపిల్ 2 టైమ్స్ ఉంది కదా! నాకు సింగిల్ టైమే కావాలి. యాపిల్, మ్యాంగో, బనానా. ఈ విధంగా మనము ఎలా చేయాలో చూద్దామండి. సో, దీన్ని యూజ్ చేయడానికి టెక్స్ట్ స్ప్లిట్, యూనిక్ అండ్ టెక్స్ట్ కంబైన్ అయితే యూజ్ చేస్తాం. ఓకేనా? సో, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను అండి. ఒక కస్టమర్స్ నేమ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ వాళ్ళు పర్చేజ్ చేసిన ఫ్రూట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? సో దీంట్లో యాపిల్, మ్యాంగో, యాపిల్, బనానా అంటే యాపిల్ 2 టైమ్స్ వచ్చింది అండ్ ఇక్కడ ఆరెంజ్ 2 టైమ్స్ వచ్చింది. కొన్ని చాలా మటుకు కొన్ని 2 టైమ్స్ కానీ సింగిల్ టైమ్ కానీ 3 టైమ్స్ కానీ అలా వచ్చాయన్నమాట. సో ఇప్పుడు మనము ఇక్కడ నుంచి యూనిక్ వాల్యూస్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ టెక్స్ట్ ప్లీజ్ యూజ్ చేద్దాం. స్టెప్ బై స్టెప్ ఎలా ఎక్స్ట్రాక్ట్ అవుతుందో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ సెల్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. టెక్స్ట్ స్ప్లిట్ యూజ్ చేస్తాను. టెక్స్ట్ స్ప్లిట్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే టెక్స్ట్ స్ప్లిట్ ఓపెన్ చేసేసి ఈ సెల్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఏమవుతుంది మనకు టెక్స్ట్ అవుతుంది. టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. కామా ఇక్కడ కామా ఇచ్చేసి కాలం డెలిమిటర్. కాలం డెలిమిటర్ ఇస్తే ఏమవుతుందంటే కాలం డెలిమిటర్ ఏమి ఇచ్చాలి, ఇక్కడ కామా సపరేటర్లు ఉన్నాయి కాబట్టి ఆ ఇన్వర్టెడ్ కామాస్లో కామా ఇస్తే కాలంలో స్ప్లిట్ అవుతాయి అనమాట. కాలంలో స్ప్లిట్ అవుతాయి. యాపిల్, మ్యాంగో, యాపిల్, బనానా ఇలా స్ప్లిట్ అవుతాయి. కానీ నాకేం కావాలంటే ఇక్కడ రోలో స్ప్లిట్ కావాలి. కాబట్టి టెక్స్ట్ స్ప్లిట్ కాలం డెలిమిటర్ ఇవ్వకుండా కాలం డెలిమిటర్ ఎంటీ పెట్టండి. ఓకే, అక్కడ ఏమి ఇవ్వకుండా కామా ఇచ్చేసి నెక్స్ట్ ఏమవుతుంది రో డెలిమిటర్ అవుతుంది. రో డెలిమిటర్లో ఇన్వర్టెడ్ కామాస్లో కామా ఇచ్చేసి క్లోజ్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఇలా స్ప్లిట్ అవుతాయి. సో యాపిల్, మ్యాంగో, యాపిల్, బనానా. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ టెక్స్ట్ స్ప్లిట్ కన్నా ముందు మనము యూనిక్ చేయొచ్చు. యూనిక్ చేస్తే ఏమవుతుంది, ఈ వాల్యూస్ యాపిల్, మ్యాంగో, యాపిల్, బనానా ఉంది కదా. సో యాపిల్ 2 టైమ్స్ ఉంది కాబట్టి సింగిల్ టైం రావాలి, కానీ అక్కడ కొంచెం స్పేస్ ఉంది, అది చూద్దాం. సో యూనిక్ అనేది క్లిక్ చేద్దాం. కానీ యూనిక్ చేసినప్పుడు యాపిల్, మ్యాంగో, యాపిల్, బనానా ఈ యాపిల్ అనేది యూనిక్ కాలేదు. ఎందుకంటే ఇక్కడ యాపిల్కి స్పేస్ లేదు, ఇక్కడ యాపిల్ స్పేస్ ఉంది. కాబట్టి ఈ యూనిక్ కన్నా ముందు ఏం చేద్దామంటే ట్రిమ్ వాడదాం. అంటే కామా తర్వాత కొంచెం స్పేస్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి టెక్స్ట్ స్ప్లిట్ అయితే మనం టెక్స్ట్ స్ప్లిట్ ఉపయోగించి రోడ్ డెలిమిటర్ ఇచ్చేసి స్ప్లిట్ చేసాము. దాని తర్వాత టెక్స్ట్ స్ప్లిట్ కన్నా ముందు ట్రిమ్ వాడదాం. ట్రిమ్ యూజ్ చేస్తే ఏమవుతుంది, స్పేస్ అనేది రిమూవ్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు స్పేస్ రిమూవ్ చేసినాక చూడండి ఎలా స్ప్లిట్ అయినాయి, యాపిల్, మ్యాంగో, యాపిల్, బనానా. ఓకేనా? సో ఈ విధంగా స్ప్లిట్ అయినాయి. ఇప్పుడు మనము దీనికి ముందు యూనిక్ వాడినాం అనుకోండి, ట్రిమ్ కన్నా ముందు యూనిక్ వాడినాం అనుకోండి. యూనిక్ ఏం చేస్తుంది, వచ్చిన వాల్యూస్ అన్నీ యూనిక్ చేస్తుంది. అంటే ఏవైనా డూప్లికేట్ టైమ్స్ ఉంటే యూనిక్ చేస్తుంది. ఓకేనా? మల్టిపుల్ టైమ్స్ ఉంటే సేమ్ వాల్యూ మల్టిపుల్ టైమ్స్ ఉంటే దాన్ని యూనిక్ చేస్తుంది. ఇప్పుడు చూడండి యాపిల్, మ్యాంగో, బనానా. సో మనకు కావాల్సింది ఏంది, కామా సపరేటర్లో కావాలి. సో ఇప్పుడు యూనిక్ అయితే చేసింది. సో మరి ఇవన్నీ ఈ 3 వచ్చిన 3 వాల్యూస్ ఏం కావాలి మనకి, కామా సపరేటర్లో కావాలి. కామా సపరేటర్ కావాలంటే మనం టెక్స్ట్ కంబైన్ ఉపయోగించవచ్చు కదా. టెక్స్ట్ జాయిన్ ఉపయోగించవచ్చు. టెక్స్ట్ జాయిన్ దానికన్నా ముందు యూనిక్ కన్నా ముందు టెక్స్ట్ జాయిన్ అనేది ఇచ్చేసి ఓపెన్ బ్రాకెట్. సో డెలిమిటర్ మనకి టెక్స్ట్ జాయిన్ వీటిని ఈ 3 వాల్యూస్ని ఎలా జాయిన్ చేయాలి, వాటి మధ్యలో కామా ఉంచాలా, స్పేస్ ఉంచాలా, లేదా ఇంకే ఏదైనా ఐఫోన్ ఉంచాలా, ఏదైనా మన ఇష్టం అనమాట. ఓకేనా? నేను కామన్ ఉంచామనుకోండి, ఇన్వర్టర్ కామర్స్లో ఫస్ట్ ఏమవుతుంది డెలిమిటర్ అవుతుంది కదా. డెలిమిటర్ అనేది మన ఇన్వర్టర్ కామర్స్లో కామా ఇచ్చాము. కామా కాకుండా మీరు ఏది ఇస్తే అది వాటి మధ్యలో వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఏమైనా బ్లాంక్స్ ఉంటే ఇగ్నోర్ చేయాలా లేకపోతే అలానే ఉంచాలా అడుగుతుంది. సో ఇగ్నోర్ చేయమని చెప్పేసి చూస్తున్నాను. ట్రూ ఇస్తే ఇగ్నోర్ చేస్తాను అనమాట. బ్లాంక్స్ ఉంటే వాటి మధ్య యాపిల్, మ్యాంగో, బనానా మధ్యలో ఏదైనా బ్లాంక్ ఉందనుకోండి, సో అది ఇగ్నోర్ చేస్తుంది. కామా ఏదైతే మనకి ఈ ఫార్ములా ఉందో అలాగే ఉంచేసి లాస్ట్లో క్లోజ్ బ్రాకెట్ ఇచ్చేయాలి. ఓకేనా? సో ఎంటర్ కొట్టేస్తే మనకి కామా సపరేటర్లో ఇక్కడ స్ప్లిట్ చేసాము, దాన్ని ట్రిమ్ చేసాము, తర్వాత యూనిక్ చేసేసి దాని తర్వాత టెక్స్ట్ జాయిన్ చేసాము అనమాట. ఓకేనా? ఈ విధంగా మనము ఒక సెల్లోని మల్టిపుల్ వాల్యూస్ రిపీటెడ్గా ఉంటే మనం యూనిక్ వాల్యూస్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో ఈ ఫార్ములాస్ ఉపయోగించి మనం చేయొచ్చు అనమాట. ఓకేనా? దీన్ని డ్రాగ్ చేస్తాం అనుకోండి, సో మిగతావన్నీ కూడా యూనిక్ వాల్యూస్ వచ్చేస్తాయి అనమాట. చూడండి ఆరెంజ్ డబుల్ టైం ఉంది, సో ఆరెంజ్ సింగిల్ టైం, యాపిల్, గ్రేప్స్. నెక్స్ట్ బనానా 2 టైమ్స్ ఉంది, సో సింగిల్ టైం వచ్చేసింది. సో ఈ విధంగా మనము ఒకే సెల్లోని కామా సపరేటెడ్ కానీ కామా లేదా ఇంకా ఐఫన్ కానీ లేదా స్లాష్ కానీ ఏదైనా
డిలిమిటర్తోని సపరేట్ వాల్యూస్ ఉన్నప్పుడు వాటిని యూనిక్ చేయాలంటే ఈ పద్ధతి అయితే ఉపయోగించవచ్చు. ఓకేనా? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.